హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబుల్ ధమాకానే చెప్పుకోవాలి. రైతుల ఖాతాలలో 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి. అలాగే మొదటగా అయితే అన్నదాత సుఖీభవ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అనేది కూడా అందింది. నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఎటువంటి లంచం అనేది లేకుండా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు. అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల యొక్క ఖాతాల్లో కూడా 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మొదటి విడతగా జమ కాబోతున్నాయి. అంటే చాలామంది రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. క్రిందటి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో 14,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఆఖరిలోగా, అంటే ఈ నెల మొదటి వారంలో కూడా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి స్పష్టం చేశారు. వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని అయితే, అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ సీడింగ్, అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే మరొకసారి అయితే తెలిపారు. వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి. మీ యొక్క ఖాతాల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.